రాష్ట్రంలోని 14 జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపన జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో సుమారు 13,169 కోట్ల వ్యయంతో 14 నేషనల్ హైవేలు చేపట్టారు. వీటిలో 6 జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు. మరో 8 జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఇక 370 కిలోమీటర్ల విస్తీర్ణంలో 3,717 కోట్ల విలువైన 6 ప్రాజెక్టులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జాతికి అంకితం చేశారు. దీనితో పాటు రాష్ట్రంలోని 396 కిలోమీటర్ల పొడవున్న 9,440 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులకు భూమి పూజ చేశారు. 13,157 కోట్ల విలువ గల మొత్తం 14 ప్రాజెక్టులలో 7 ప్రాజెక్టులను జాతీయ రహదారుల సంస్థ అమలు చేస్తోంది. భారత్ మాల పరియోజన కింద దేశవ్యాప్తంగా 35,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు అభివృద్ధి చేయబడుతున్నాయి. ఇందులో 1,400 కిలోమీటర్ల జాతీయ రహదారులను రాష్ట్రంలో భారత్ మాల పరియోజనలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. అదనంగా భారత్ మాల సెకండ్ ఫేజ్ కింద 750 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేలను కూడా డెవలప్ చేయనున్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు 2014 మే నెలకి ముందు ఉన్న 2,511 కిలోమీటర్ల నుంచి ఇప్పుడు 3,910 కిలోమీటర్లకు పెరిగింది. Really, it's a pleasure for me that there is a Lokarpan with the project which are already completed. That is 4 laning of Yadgiri Warangal section, 2,000 crore. The project is important between Hyderabad to Warangal in Telangana. And the project provides faster connectivity to 1,000 pillar temple and 4 city of Warangal. 2 lane with Manuguda Revalpalli. This is also important connectivity. Today we are going to complete it. It's really a great pleasure for me. Then 2 lane of Atmankur to Pasra section. Then widening and strengthening of Madhavpur to Bhupalpalli. It is also one of the important connectivity. Then rehabilitation upgradation of Hyderabad outer ring road to Medak section. And this is also equally very important. And also the Nakrikal to Thamancherla section, that is we are spending now 605 crore on it. It provides connectivity to Hyderabad with Vijayawada and it will improve connectivity to underdeveloped region. Regarding Hyderabad, I have discussion with the Chief Minister and where he promised me to contribute 50% cost for the land acquisition. I know that this project is very important, which is connectivity between the 2 highways, national highways. So immediately I will go into the details, and when we will meet with the Chief Minister in Delhi, I will see that we will find out the reasonable solution. ఈరోజు ఏదైతే నేషనల్ హైవేస్ నిర్మాణం ద్వారా అనేక పట్టణాల్లో బైపాస్ తీసుకోవడం ద్వారా ట్రాఫిక్ కూడా తగ్గి అందరికీ ఉపయోగకరమైనటువంటి అవకాశాలు ఉంటాయి. తెలంగాణలోని అనేకమైనటువంటి ట్రైబల్ ఏరియాలు, ఏజెన్సీ ఏరియాలకు కూడా కనెక్టివిటీ పెరిగేటువంటి అవకాశం కూడా నేషనల్ హైవేస్ ద్వారా పెరుగుతూ ఉంది. అదేవిధంగా మరి మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వ్యవసాయ ఉత్పత్తులు, అది మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏ రాష్ట్రానికైనా వేగవంతంగా వ్యవసాయ ఉత్పత్తులను కూడా మరి ట్రాన్స్పోర్ట్ చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి ఉపయోగం జరుగుతూ ఉందని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను ఈ సందర్భంగా ఒకటే, తెలంగాణ అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది. దానికి అనుగుణంగా అన్ని రకాల సహాయ సహకారాలు తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కానీ ఈరోజు ఒకటే, నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ సందర్భంగా వేగవంతంగా నేషనల్ హైవేస్ నిర్మాణం కోసము అన్ని రకాల సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. We also convey our gratitude for sanctioning 14 national highway projects covering a length of
766 kilometers at a cost of rupees 13,169 crores, 6 of which are being dedicated to nation today. 5 of 6 are completed by our Telangana R&B department during last 3 years. We hope remaining 8 projects for which e-foundation stones are being laid today would be completed as per schedule. Telangana state is the youngest in the country and needs the support and blessings of Government of India in creating good road infrastructure for overall development of the states. In this regard, I, on behalf of Government of Telangana, request the Honorable Gadkari ji to consider the following issues favorably. Sir, about new declaration of national highways. Sir, after formation of Telangana state, you have been very kind enough to convey in principle approval for upgradation of 25 state roads covering a length of 3,135 kilometers as new NHs. I would like to bring to your kind notice that the density of national highway network in Telangana state, which is 3.49 kilometer per 100 square kilometer area, is far below the national average of 4.01 kilometers per 100 square meters area. As such, there is necessity of notifying at least 1,000 kilometers of new NS in Telangana state. Out of balance, in principle approved 1769 kilometers, we have prioritized 1,073 kilometers now of following important state roads for notification as new NS. Sir, we request your kind self to consider declaration of the above 9 state roads of 1,073 kilometers, sir, out of, as I mentioned, 1763 kilometers, whatever you in principle agreed, sir, as new national highways, sir. On NH 163 in Warangal at a cost of rupees 230 crore. Widening and strengthening to 2-lane with paved shoulder of 34-kilometer long stretch on NH 353C costing rupees 206 crore. Rehabilitation and upgradation to 2-lane with paved shoulder of Hyderabad Outer Ring Road ORR to Medak on NH 765D. This stretch is 63 kilometer long and bears the cost of rupees 427 crore. Rehabilitation. Really, it's a pleasure for me that there is a Lokarpan with the project which are already completed. That is 4-laning of Yadgiri Warangal section, 2,000 crore. The project is important between Hyderabad to Warangal in Telangana. And the project provides faster connectivity to 1,000 pillar temple and Fort City of Warangal. 2-lane with Manuguda Revalpalli. This is also important connectivity. Today we are going to complete it. It's really a great pleasure for me. Regarding Hyderabad, I have discussion with the Chief Minister and where he promised me to contribute 50% cost for the land acquisition. I know that this project is very important, which is connectivity between the 2 highways, national highways. So immediately I will go into the details, and when we will meet with the Chief Minister in Delhi, I will see that we will find out the reasonable solution. తెలంగాణలోని అనేకమైనటువంటి ట్రైబల్ ఏరియాలో ఏజెన్సీ ఏరియాలకు కూడా కనెక్టివిటీ పెరిగేటువంటి అవకాశం కూడా నేషనల్ హైవేస్ ద్వారా పెరుగుతా ఉంది. అదేవిధంగా మరి మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వ్యవసాయ ఉత్పత్తులు, అది మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏ రాష్ట్రానికైనా వేగ